శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీరామాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వది అయినటువంటి కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం గురించి స్మరించుకుందాం. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. మన యొక్క సనాతన ధర్మంలో జన్మించినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా జీవితంలో తప్పకుండా ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఒక్కసారి ఆ గంగలో స్నానం చేయాలని, ఒక్కసారి ఆ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని 2 చేతులతో మనస్సారా ముట్టుకోవాలని, ఒక్కసారి ఆ అన్నపూర్ణమ్మ దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి అక్కడ అందించే ప్రసాదం తీసుకోవాలి అని, ఆ విశాలాక్షి తల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మ తన విశాలమైన కన్నులతో ఈ లోకమును అంతటినీ ఎలా పరిపాలన చేస్తుందో ఆ విశేషాలని, అమ్మ కన్నులలో ఉన్న కారుణ్యాన్ని ఒక్కసారైనా సరే దర్శనం చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి వాడు ఉండనే ఉండడు. అసలు కాశీ నేను రాను అన్నవాడు కానీ, కాశీ వెళ్ళను అన్నవాడు కానీ ఉండనే ఉండడు. కాశీ పట్టణానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలన్నది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి ఒక ప్రబలమైన కోరిక. ఈ కాశీ పట్టణం చాలా చాలా గొప్పది. మనకి శాస్త్రంలో 2 పట్టణాలు చాలా గొప్పవిగా చెప్పబడ్డాయి. అందులో ఒకటి కాశీ క్షేత్రం, రెండవది మన దక్షిణాదిన ఉన్నటువంటి తమిళనాడులోని అరుణాచల క్షేత్రం. కాశీ ఉత్తర భారతదేశంలో ఉంటే అరుణాచలం దక్షిణ భారతదేశంలో ఉంది. ఈ 2 నగరాలలో ప్రవేశమే గొప్ప అని మన యొక్క మహర్షులు అన్నారు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. అదేవిధంగా అరుణాచలంలోకి ప్రవేశించడం అది కూడా గొప్పే. అయితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లేనటువంటి వాడు ఈ 2 పట్టణాల్లోకి ప్రవేశం చేసే అవకాశమే లేదు. కాశీ పట్టణానికి వెళదామని సంకల్పం చేసినా కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎందరెందరో ఉంటారు. అలాగే అరుణాచలం వెళదామని బయలుదేరి వెళ్ళలేక తిరిగి వెనక్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ 2 పట్టణాల్లోకి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారని మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు పెద్దలు. ఎందుకంటే ఆ పట్టణాలే అలాంటివి. కాశీ లేదా వారణాసి అంటే వరుణ అసి అనేటువంటి 2 నదుల సంగమం జరుగుతోంది కాబట్టి వారణాసి అని పేరు వచ్చింది. భారతదేశంలో అతి ప్రాచీన నగరాల్లో ఒకటి ఈ కాశీ. హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించేటటువంటి గంగా నది ఉత్తరం వైపుగా తిరిగి పోతూ ఉంటుంది. అందుకనే ఉత్తరవాహిని అంటారు ఇక్కడ. ఈ గంగా నదిలో స్నానం కనుక చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఇందాక చెప్పుకున్నట్టుగా వరుణ అసి అనేటువంటి 2 నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందువల్ల ఈ క్షేత్రానికి వారణాసి
అనేటువంటి పేరు వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ వాడుకలో వారణాసి బెనారస్గా మారిపోయింది. ఇక్కడే బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఉంది. కాశ్యాంతు మరణాన్ముక్తి అని మనకి పురాణోక్తి. కాశీలో గనక మరణిస్తే మోక్షం లభిస్తుంది అని మన హిందువులు విశ్వసిస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఈ విశ్వేశ్వరలింగం ఇక్కడే ఉంది. బౌద్ధులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. ఈ వారణాసి పట్టణం ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్నటువంటి నగరాలలో అత్యంత పురాతనమైనదని ఇప్పటికీ చరిత్రకారులు చెబుతున్నారు. గంగానది హిందూ మతం, హిందూస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృత పండితుల యొక్క పీఠం, ఇవన్నీ కూడా వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలను ప్రముఖంగా మనకి గుర్తు చేస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకర భగవత్పాదులు, కబీర్దాసు, మున్షీ ప్రేమచంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు ఈ వారణాసి నగరం లేదా దాని యొక్క పరిసర ప్రాంతాలలో నివసించారు. వాళ్ళకి ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉంది ఈ నగరంతో. ఈ వారణాసికి గంగానది అవతల వైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ అనేటువంటి బౌద్ధ క్షేత్రం ఉంది. ఈ విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణాదేవి ఆలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాత యొక్క గుడి, తులసి మానస మందిరం, సంకటమోచనాలయం, కాలభైరవుడి ఆలయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం, బిందుమాధవుడి గుడి, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దశ అశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రస్తుత విద్యా సంస్థలలో చాలా ప్రముఖమైనది. ఈ వారణాసిని మందిరాల నగరం, దేశపు యొక్క ఆధ్యాత్మిక రాజధాని అని, దీపాల నగరం అని, విద్యానగరం అని, సంస్కృతి రాజధాని అని అనేక వర్ణనలతోటి ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక పురాణ కథనాలకు వెళితే కాశీ శివస్థాపితమని పురాణ కథనాలు మనకి విశదీకరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తరువాత పాండవులు భ్రాతృహత్య, బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులు కావడానికి సప్త మోక్షపురాలలో ఒకటైనటువంటి ఈ కాశీ పట్టణానికి వచ్చారు. అయోధ్య, మథుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలు సప్త మోక్షపురాలని మన హిందువుల యొక్క విశ్వాసం. ఆరంభకాలంలో పురాతత్వ పరిశోధనలు వారణాసి పరిసర ప్రాంతాలలో 11, 12 శతాబ్దాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యుల యొక్క మత తత్వశాస్త్రాలకు మూలమని విశ్లేషించబడుతోంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రాంతాల్లో కాశీ ప్రథమ స్థానంలో ఉన్నదని అందరూ భావిస్తూ ఉన్నారు. పురాతత్వ అవశేషాలు పరిశీలించినప్పుడు వారణాసి వేదకాల ప్రజల ఆవాసమని మనకి వివరిస్తున్నాయి. కాశీపట్టణం నుంచి ప్రథమంగా ఈ కాశీపట్టణం గురించి మొట్టమొదటగా అథర్వణ వేదంలో వర్ణించబడింది. అథర్వణ వేదం సుమారుగా వేదకాల ప్రజలు ఇక్కడ నివసించారని భావిస్తున్న సమయానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారు అని చెప్పడానికి
తగినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైన గురువు, ఆరంభకాల తీర్థ గురువు అయినటువంటి పర్ష్య అనేటువంటి ఆయన జన్మస్థానం వారణాసి అనడానికి కూడా ఆధారాలు లభిస్తున్నాయి. గంగా నదికి వారణాసికి హిందూ మతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత వల్ల ఈ రెండిటికి అవినాభావమైన సంబంధం ఏర్పడింది. ప్రధాన విశ్వేశ్వరుడి యొక్క ఆలయం, మరెన్నో ఆలయాలు ఈ గంగానది ఒడ్డునే ఉన్నాయి. అనేక స్నానఘట్టాలు గంగానది ఒడ్డునే ఉన్నాయి. ఈ గంగానదిలో స్నానం కాశీ యాత్రలో అతి ముఖ్యమైనటువంటి అంశం. ఈ మతపరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. స్నానఘట్టాలు కనుక చూస్తే వారణాసిలోని గంగా తీరం అంతా కూడా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది. ఈ స్నానఘట్టాలలో రాతి పలకలతో నిర్మాణమైనటువంటి మెట్లు ఉంటాయి. యాత్రికులు స్నానం చేయడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠానం చేయడానికి అనువైనటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. వారణాసిలో సుమారుగా 84 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలన కాలంలో అభివృద్ధి చేయబడ్డవి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు, హోల్కర్లు, భోంస్లేలు, పెషావర్లు వీళ్ళందరూ కూడా నిర్మాణం చేశారు. కొన్ని ఘాట్లు ప్రైవేట్ ఆస్తులుగా కూడా ఉంటున్నాయి. ఉదాహరణకి శివాలా ఘాట్, కాశీఘాట్లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడుతూ ఉంటారు. కొన్ని ఘాట్లు పురాణ గాథలతో ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడినటువంటి పవిత్రమైన భావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసించబడుతూ ఉన్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలలో కూడా ముడిపడి ఉన్నాయి. వీటిలో 12 అశ్వమేధ ఘట్టం, పంచగంగా ఘట్టం, దహన సంస్కారాలు జరిపించేటటువంటి మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు చాలా ప్రత్యేకమైనవి. ఉదయం మనం బోట్లో కనుక ఎక్కితే ఈ స్నానఘట్టాలను దర్శించడం యాత్రికులకి ఎక్కువగా ఆనందించే, ఆకర్షించే విషయాల్లో ఒకటి. ఈ స్నానఘట్టాల్లో అనేక ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ తులసి ఘాట్ దగ్గర తులసీదాసు రామచరిత మానస్ గ్రంథాన్ని రచించాడని విశ్వసిస్తూ ఉంటారు. అలాగే కాశీ విశ్వనాథం మందిరం పక్కనే ఉన్నది 10 అశ్వమేధ ఘాట్. వారణాసిలో ఉన్న స్నానఘట్టాల్లో అతి పురాతనమైనదిగా భావిస్తారు. ఇది యాత్రికులతోటి, పూజారులతోటి, అమ్మకందారులతోటి ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆ వెనుక పక్కనే మందిరాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇది ఫోటోలు తీసుకునే వాళ్ళకు కూడా చాలా ముఖ్యమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువు ఉండమని కోరాడు అని పురాణ గాథ చెబుతోంది. ప్రతిరోజు సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి శివుడిని, గంగమ్మని, సూర్యుడిని, అగ్నిని, ప్రపంచాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంధేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయ వినాయక ఆలయాలతోటి గంగాబండీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడటానికి యాత్రికులు ఇక్కడ ఉన్నటువంటి పడవలు మాత్రమే ఎక్కాలి. అప్పుడు బాగా కనిపిస్తుంది. వాళ్ళు ఒకసారి ఘాట్లని చూపించి ఆ పడవ వాళ్ళు తిరిగి ఈ ఘాట్ దగ్గరికి బోట్లను తీసుకువచ్చి నదిలో నిలబెట్టి వేస్తారు. యాత్రికులు అక్కడ నుండి హారతిని దివ్యంగా దర్శించుకోవచ్చు. సాధారణంగా హారతి పూర్తయిన తర్వాత నది నిర్మానుష్యం అయిపోతుంది. బోటులో ఉండగానే చిన్న చిన్న వ్యాపారులు తమ వస్తువులను విక్రయించడం యాత్రికులను ఆకర్షించే విషయాల్లో ఒకటి. ఇక మణికర్ణికా ఘట్టం. మణికర్ణికా ఘట్టం పరమ పావనమైనదిగా హిందువులందరూ భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుడి యొక్క సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గుయ్యి తవ్వాడు. దానిని తన స్వేదజలంతో నింపుతూ ఉండగా విష్ణువు యొక్క చెవి కుండలం అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి
తన చెవిపోగు మణికర్ణికను ఇక్కడ దాచిపెట్టి దాన్ని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడి ఉండిపోవడం వల్ల అతడు దేశ దెమ్మరి కాడని పార్వతి ఆలోచనట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడే స్వయంగా ఆ మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణిక ఘట్టం యజమానే హరిశ్చంద్రుడిని కొని హరిశ్చంద్ర ఘాటులో కాటికాపరిగా పెట్టాడు. ఈ మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకని? ఇక్కడ కనుక దహనం చేస్తే ఇక వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని. ఈ మణికర్ణిక ఘాట్కి మహాశ్మశానము అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుత ఘాటు 1032 సంవత్సరంలో నిర్మించబడిందని, 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్తావన కూడా ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరుడు ఆలయంలో నుండి పరమశివుడు మరణిస్తూ ఉన్న వాళ్ళ యొక్క చెవిలో, కుడి చెవిలో ఈ రాముడి యొక్క తారకనామం ఉపదేశిస్తూ ఉంటాడని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ మరణించిన వాళ్ళకి మోక్షం ప్రసాదించమని పరమేశ్వరుడు విష్ణువును కోరిన ప్రదేశం ఇదేనని కూడా ప్రజల యొక్క విశ్వాసం. 150 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి సిండియా ఘాట్ బరువుకు ఇక్కడ శివాలయం కొంతవరకు నీటిలో మునిగి ఉంటుంది. ఇది అగ్నిదేవుని జన్మస్థలం అని పురాణ కథనం. మగ సంతానం కావాలని కోరుకునేవాళ్ళు ఇక్కడ విశ్వేశ్వరుని అర్చన చేస్తారు. ఈ సింధియా ఘాట్కి ఉత్తరాన మణికర్ణిక ఘాట్ ఉంది. వెనక సిద్ధక్షేత్రాలలో అనేక ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. అలాగే మనమందిర్ ఘాట్ 1770లో జైపూర్ మహారాజు జైసింగ్ ఈ మనమందిర ఘాట్ను, దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మాణం చేయించాడు. ఈ యాత్రా మందిరం రాజస్థాన్, ఢిల్లీ శైలిలో చక్కటి అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చన చేస్తారు. అంబర్ రాజు మాన్సింగ్ మానస సరోవర్ ఘాట్ను, దర్భంగా మహారాజు దర్భంగా ఘాట్ను కూడా నిర్మాణం చేయించారు. లలితా ఘాట్ ఇది నేపాల్ రాజు చేత నిర్మాణం చేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించినటువంటి గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణాలయంలో పాశుపతేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. అస్సీ ఘాట్ ఇది చాలా సుందరమైంది. అన్ని ఘాట్లకి చివర ఉంటుంది. ఇది ఫోటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతోటి కోలాహలంగా ఉంటుంది. ఇంకా జైన భక్తులు బచరాజ్ ఘాటును సందర్శిస్తారు. అక్కడ నది ఒడ్డున 3 జైనుల యొక్క ఆలయాలున్నాయి. తులసి ఘాట్ వద్ద గోస్వామి తులసీదాస్ రామచరితమానస్ కావ్యాన్ని రచన చేశారు. అన్నపూర్ణ మందిరం కాశీ విశ్వనాథ దేవాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉన్నది. విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఒక ఆచారం. ఈ ఆలయం లోపలనే ఉచితంగా అన్నదానం ఆ దేవాలయం వాళ్ళ చేతనే నిర్వహణ చేయబడుతూ ఉంటుంది. అలాగే విశాలాక్షమ్మ మందిరం కాశీ విశ్వనాథుడి యొక్క ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాథుడిని దర్శించుకున్న తర్వాత భక్తులు విశాలాక్షి దేవిని కూడా దర్శించడం ఆచారంగా ఉంది. శాంక్తా మందిరం సింధియా ఘాట్ వద్ద శాంక్తా మందిరం ఉంది. శాంక్తా మందిరంలో పెద్ద సింహశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నవగ్రహాలు ప్రతిష్ఠ చేయబడి ఉంటాయి. దుర్గా మందిరం వారణాసిలో 2 దుర్గా మందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించినటువంటి దుర్గా మందిరం ఒకటి, రెండవది కోతుల గుడిగా కూడా ప్రసిద్ధమైనటువంటి దుర్గా మందిరం 18వ శతాబ్దంలో అది ఒక బెంగాలీ రాణి గారి చేత నిర్మాణం చేయబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండటం వల్ల కోతుల గుడి అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఆలయ గోపురం ఉత్తర భారత నాగర శైలిలో ఉంటుంది. గుడి దగ్గర ఉన్నటువంటి కోనేరు
దుర్గాకుండ్ అని పిలుస్తారు. ఈ కోనేరు ఇది వరకు నదిలో సొరంగ మార్గం ద్వారా కలపబడి ఉండేది. కానీ ఆ సొరంగాన్ని తర్వాత కాలంలో మూసివేశారు. నాగపంచమి రోజు ఇక్కడ విష్ణువు శేషసాయిగా ఉండి ఎలా మనకి కనిపిస్తాడో అలాంటి దృశ్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. సంకటమోచన్ హనుమాన్ మందిరం కాశీలో ఉన్నటువంటి పవిత్ర ఆలయాల్లో సంకటమోచన్ హనుమాన్ మందిరం ఒకటి. అంటే మనకు వచ్చినటువంటి కష్టాలు పోగొట్టేవాడు కాబట్టి ఆయన్ని సంకట్ మోచన్ హనుమాన్ అంటారు. ఈ మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్నటువంటి దుర్గా కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసీ నదీ తీరంలో ఉంటుంది. ప్రస్తుత ఆలయం 1900లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడు అయినటువంటి మహనీయులు మదనమోహన్ మాలవీయ వారి చేత నిర్మాణం చేయబడింది. మత్స్యయుగానికి చెందినటువంటి సన్యాసి, తులసీ రామాయణం సృష్టికర్త అయినటువంటి తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైనటువంటి ఈ ప్రదేశంలోనే ఈయన ఈ గుడి నిర్మించినట్లుగా ప్రజలు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో హనుమంతుడికి ప్రధానమైనటువంటి రోజులు మంగళవారం, శనివారాల్లో విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 రోజుల్లో ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. కష్టాల నుండి భక్తులను కడతెరిచే దేవుడిగా ఇక్కడ కొలువై ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామిని భక్తులు ఎంతో భక్తితోటి, శ్రద్ధతోటి ఆరాధన చేస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మికమైన, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 2006 మార్చి 7వ తారీఖు ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతుడికి హారతి ఇస్తూ ఉన్న సమయంలో బాంబులు పేల్చారు. అప్పుడు ఆలయంలో వివాహ బృందం పూజలు చేసుకుంటూ ఉన్న కారణంగా అధిక సంఖ్యలో భక్తులు గాయాల పాలయ్యారు. అయినప్పటికీ కూడా మరునాడు ఆలయంలో పూజాదులు నిర్వహించి హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం నిర్వహించి తులసీదాస్ గారి చేత రచించబడినటువంటి హనుమాన్ చాలీసా, సుందరకాండ పుస్తకాలు ఉచితంగా పంచారు. తీవ్రవాదుల యొక్క దాడి తర్వాత ఆలయంలో పోలీసు రక్షణ ఏర్పాటు చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని యొక్క ఆరాధ్య దైవాలైనటువంటి సీతారాముల యొక్క ఆలయం కూడా ఉంది. తులసి మానస మందిరం ఇది పాలరాతితోటి కట్టబడినటువంటి ఆధునిక మందిరం. 2016లో వెళ్ళినప్పుడు ఇవన్నీ మేము చూసాం. ఆలయం గోడల మీద తులసీదాసు రామచరిత మానస్ కావ్యం రాయబడి ఉంటుంది. రామాయణం చాలా చిత్రాల ద్వారా కూడా చూపబడింది. ఇక్కడ పాలరాతితో నిర్మాణం చేయబడిన ఈ ఆలయం యొక్క గోడలు, వాటి మీద తులసి రామాయణం లిఖించబడి ఉంటుంది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాల రూపంలో ప్రదర్శింపబడుతూ ఉన్నాయి. అలాగే రామాయణ కావ్యానికి సంబంధిత తామ్ర ఫలకాలు అంటే రాగి రేకులు కూడా కొన్ని ఇక్కడ భద్రం చేయబడి ఉన్నాయి. భారతమాత ఆలయం భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ అంకితం భారతమాతక ఆలయం 1936లో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. ఇది పాలరాతితోటి చెక్కిన భారతదేశం యొక్క చిత్రపటం ఇక్కడుంది. బాబు శివప్రసాద్ గుప్తా, దుర్గాప్రసాద్ ఖత్రి ప్రముఖ పురాతన వస్తువులను అధ్యయన శాఖ, జాతీయ నేతలు దాని యొక్క నిర్మాణం కోసం విరాళంగా నిధులను అందించారు. బిర్లా మందిరం కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టబడినటువంటి ఆధునిక మందిరం ఇది. బిర్లా యొక్క కుటుంబం చేత ఈ విశ్వనాథ మందిరం పురాతన మందిర శైలిలోనే నిర్మాణం చేయబడింది. ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క ఆవరణలో నిర్మాణం చేయబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది పండిట్ మదన్ మోహన్ మాలవీయాజీ అన్నది మరొక ప్రత్యేకత దీనికి. కాలభైరవ మందిరం కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకొని ఆయన అనుమతి తీసుకొని తర్వాత విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని
పురాణాలు చెబుతున్నాయి. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుణ్ణి దర్శించుకొని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ ఆలయం విశ్వేశ్వరగంజ్ ప్రధాన పోస్టాఫీసు దగ్గరగా ఉంది. ఈ ఆలయం నుండి దారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ శివుడు మందిరం ఉంది. ఆలయ సమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ బావిలోకి పలు అంతర్గత ప్రవాహాల నుండి నీరు ఊరుతూ ఉంటుందని, ఈ జలాలకు రోగాల నుంచి రక్షించే శక్తి ఉందని ఇక్కడ నమ్ముతారు. కవళీమాత. ఈ కవళీమాత ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కోసం గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదా విశ్వేశ్వరుడిని భక్తి శ్రద్ధలతోటి ఆరాధన చేసేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది ఆమె. గంగా స్నానం అయిన తర్వాత విశ్వేశ్వరుడు దర్శనం అయిన తర్వాత ఆమె ఆహారం అప్పుడు తీసుకునేది. ఒకరోజు ఆమె స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను తాకాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె మళ్ళీ గంగా స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చేయడం, తిరిగి హరిజనుడు తాకటం, మళ్ళీ గంగలోకి వెళ్ళటం, ఇలా చేస్తూ ఉండగానే రాత్రి అయింది. ఆమె ఆ రోజంతా భోజనం చేయలేదు. ఎందుకని? స్నానం అయిందే కానీ విశ్వనాథుడిని చూడలేదుగా. కాశీ అన్నపూర్ణమాత క్షేత్రం కాబట్టి ఆ క్షేత్ర సరిహద్దుల్లో ఎవ్వరూ భోజనం చేయకుండా ఉండకూడదు. కాబట్టి అన్నపూర్ణాదేవి స్వయంగా ఆ కవళికి ప్రత్యక్షమైంది. తన క్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండకూడదు కాబట్టి భోజనం చేయమని అంది. ఆ కవళి మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చేయనని కరాఖండిగా చెప్పింది. అప్పుడు అన్నపూర్ణమాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. ఆ కవళి కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చేయలేకపోయినందుకు చింతిస్తూ శివుడి గురించి తపస్సు చేసింది. ఆమెకు శివుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆ తల్లి, ఈశ్వర, నా భక్తిలో లోపం ఏంటయ్యా? నన్ను ఇలా కాశీ నుండి పంపించిన తరువాత నేనింక నీ దర్శనం ఎట్లా చేసుకోగలుగుతాను అని తన ఆవేదన అంతా వ్యక్తపరిచింది. అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, కవళి, నీ భక్తి తిరుగులేనటువంటిది. అయినప్పటికీ హరిజనుడు తాకాడు అని తిరిగి తిరిగి స్నానం చేయడం అపరాధమే. బా పరమేశ్వర, ఎంత దయామయుడువయ్యా నువ్వు. జాతి భేదం లేదు, ఇది గమనించాలి మనమంతా. అంటరానివాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. అందరూ ఈశ్వరుడు యొక్క అంశభూతాలే, అది గమనించాలి. ఇంత భక్తి ఉన్నటువంటి ఆమె కవళీదేవి ఆ విషయాన్ని విస్మరించింది. ఆమె ఏంటి, ఒకానొకప్పుడు కాశీక్షేత్రంలో అపర శంకరులు, శివుడే, ఎవరు, శంకర భగవత్పాదులు కూడా ఇలా ప్రవర్తించినటువంటి వాళ్ళు. తరువాత తెలుసుకున్నాడు ఆయన. నాకు హరిజనులు పురజనులే కాదు, సకల ప్రాణులు ఒకటే. ఎవరైనా నన్ను స్మరించి నమస్కరించడానికి అర్హులే, నన్ను స్పృశించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావన చేసిన అపరాధాలకే ఈ దండన నీకు లభించింది. అయినప్పటికీ నీ భక్తికి, నీ తపస్సుకు మెచ్చి నీకు వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించినటువంటి ఫలితం నీకు ఇస్తానన్నాడు. చూడండి, నా భక్తులు వచ్చి నన్ను దర్శిస్తే ఆ ఫలితం నీకు ఇస్తానన్నాడు. అలాగే ఆ భక్తులు మళ్ళా వచ్చి నీకు కొన్ని కానుకలు సమర్పించి వాళ్ళు చేసుకున్న దర్శన ఫలితాలను మళ్ళీ పొందుతారు అని చెప్పి అదృశ్యమైనాడు పరమేశ్వరుడు. అప్పటి నుండి ఆ కవళీ మాత అయింది కవళి. కనుక భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవళీమాతకు దొక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకొని
ఆమెతో ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాం, కాశీ ఫలితం మాకివ్వు అని ప్రార్థించిన భక్తులకు కాశీ వెళ్ళిన ఫలితం దక్కుతుందని ఇక్కడ నమ్ముతారు. కనుక కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య శివలింగాలు, వారణాసిలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి శివలింగాలు, వాటి స్థలాలు చూద్దాం. విశ్వేశ్వరుడు గంగానది ఒడ్డున దశ అశ్వమేధ ఘాట్ వద్ద, మంగళేశ్వరుడు శంక్తా ఘాట్ దగ్గర, ఆత్మ విశ్వేశ్వరుడు శంక్తా ఘాట్ దగ్గరే ఉన్నాడు. అలాగే కుక్కుటేశ్వరుడు దుర్గాకుండ దగ్గర ఉన్నాడు. త్రిపరమేశ్వరుడు దుర్గాకుండ దగ్గర ఉన్నాడు. కాలమాధవుడు కత్కి హవేలి అనేటువంటి చోట, ప్రయాగేశ్వరుడు దశాశ్వమేధ ఘాట్ దగ్గర, అంగారకేశ్వరుడు గణేష్ ఘాట్ దగ్గర, ఉపస్థానేశ్వరుడు కూడా ఆ గణేష్ ఘాట్లోనే ఉన్నాడు. కేదారేశ్వరుడు కేదార్ ఘాట్ దగ్గర, ఓంకారేశ్వరుడు చిట్టన్పుర, కాళేశ్వరుడు త్రిలోచన్ ఘాట్ దగ్గర. ఇలా వివిధ ఘట్టాల్లో అనేకమైనటువంటి గొప్ప శివలింగాలన్నీ ఉన్నాయి. ఇలా దేవాలయాల నగరమైనటువంటి కాశీక్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తరగదు, తనివి తీరదు. కానీ కొన్ని విషయాలను ఈ రోజున మీతో ముచ్చరించుకునే భాగ్యాన్ని ఆ కాశీ విశ్వేశ్వరుడు మనకి అనుగ్రహించాడు. కాశీక్షేత్రం మాటిమాటికి వెళ్ళలేము, కానీ ఆ కాశీక్షేత్ర వైభవాన్ని, అక్కడ ఉన్నటువంటి లింగాలను, అక్కడ ఉండేటువంటి ఘాట్లను స్మరించుకుంటే చాలు, ఆ గంగానదిని స్మరించుకుంటే చాలు, మనకి ఆ పుణ్యం మనకు దక్కుతుంది అని పెద్దవాళ్ళ యొక్క వచనం. అందువల్ల మనం వినాలి, శ్రవణం చేయాలి, చదవాలి. శ్రవణ మాత్రం చేత మనకి ఆ క్షేత్రం దర్శించినటువంటి ఫలితాన్ని స్వామి అనుగ్రహిస్తాడు అని నేను నమ్ముతూ ఇవాళ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.